హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మిస్ వంటిల్లు. ఈ రోజు వీడియోలో మనం బొంబాయి రవ్వ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చెయ్యడం సులభం, టేస్ట్ మాత్రం అద్భుతం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హల్వా ఎలా చేసేయాలో చూద్దాం. ముందుగా ఈ కరాచీ నూక హల్వా చేసుకోవడానికి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలండి. దానికోసం సరిపడా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ హల్వా మన ఇంట్లో ఏదన్నా పండగలు వచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చండి. నేనైతే ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ మూర్తికి నైవేద్యం పెట్టుకుంటాను ఈ హల్వా చేసి. ఇవంతా కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా వేగినవి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇదే బాండీలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని బొంబాయి రవ్వ వేసుకుని వేయించుకోవాలి. ఈ రవ్వ అంతా కూడా గోల్డ్ కలర్లో వేగాలి. మనం ఎప్పుడైనా సరే ఈ రవ్వ సిమ్ ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి, లేకపోతే గమ్మున మాడిపోతుంది. ఇలా నెయ్యిలో వేగడం వల్ల చాలా కమ్మగా ఉంటుందండి. ఈ విధంగా ఇలాగే ఎర్రగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇదే బాండీలో పాలు నీళ్లు పోసుకోవాలండి. నేను ఈ గ్లాస్తో 1 గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు ఇదే గ్లాస్తో 1 గ్లాస్ పాలు, అలాగే 3 గ్లాసులు నీళ్లు పడతాయండి. ఇప్పుడు ఈ పాలు నీళ్లు బాగా మరగనివ్వాలి. చూడండి, పాలు నీళ్లు ఈ విధంగా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆపుకున్నాక మాత్రమే మనం ఉప్మా రవ్వ వేసుకుని కలుపుతూ వేసుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. అసలు ఎటువంటి లంప్స్ లేనప్పుడు మాత్రమే తిరిగి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్నాక నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడనివ్వాలి. ఉడకడం వెంటనే స్టార్ట్ అయిపోతుందండి, ఎంతో టైం తీసుకోదు. ఇలా కలుపుకుంటూ దగ్గర పడనివ్వాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇలా కొద్దిగా దగ్గర పడ్డాక మనం ఇందులో పంచదార యాడ్ చేసుకోవాలండి. మనం ఏదైతే గ్లాస్తో నూక తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర పంచదార కరెక్ట్గా సరిపోతుంది. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. పంచదార వేసిన తర్వాత మనకి మళ్ళీ లూజ్ అవుతుందండి. లూజ్ అయ్యి మళ్ళీ దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలా కొద్దిగా దగ్గర పడ్డాక ఇందులో యాలకుల పొడి వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేయాలి. వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత తీసేస్తేనేమో దీన్ని రవ్వ కేసర్ అంటారు. రవ్వ కేసర్లో బేసిక్ టైప్ అన్నమాట. ఇంకా చాలా రకాలు ఉంటాయి. అవి ముందు వీడియోస్లో నేను చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం చేసేది హల్వా కాబట్టి దీన్ని ఇంకొంచెం సేపు మనం ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడకాలి. మనకి కన్సిస్టెన్సీ చూసారా? ఈ విధంగా వస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఏదైనా ట్రేలోకి కానీ ఎందులోకైనా తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను ఒక ట్రేలో ఈ హల్వాని సెట్ అవ్వడానికి పెట్టానండి. ఇది బాగా చల్లారిన తర్వాత మనం ముక్కలుగా కోసుకోవాలి.
ఇప్పుడు ఈ హల్వా బాగా సెట్ అయిందండి, చల్లారిపోయింది. ఇప్పుడు మనం దీన్ని డీమౌల్డ్ చేసుకుందాం. చూసారా, ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పీసెస్ కట్ చేసుకోవడమే. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. మీకు ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వస్తున్నాయో పీసెస్. చూసారా, ఈ విధంగా మొత్తం అంతా కూడా కట్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, కరాచీ నూక హల్వా రెడీ. చూసారా ఎంత ఈజీగా చేసేసుకున్నామో. మీరందరూ కూడా చేసుకుని తిని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.